దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. భయానకమైనటువంటి పరిస్థితులు ప్రపంచమంతా కూడా మనకు వినిపిస్తున్నాయి. యుద్ధములు, యుద్ధ సమాచారాలు, అలాగే భయంకరమైనటువంటి మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశములు, అన్నీ కూడా ఎంతో ఘోరాతి ఘోరముగా మనుషుల ప్రాణాలు పోతూ, రక్తము భూమి మీద పారుతూ, పొగ ఆవం అంటుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణము, భయంకరముగా ప్రజలు మరణించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అపోస్తలుడైన పేతురు మనకు తెలియపరుస్తున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్యబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది మరణము లేక యుద్ధములు, భయంకరమైనటువంటి పోరాటాలు, ఆధిపత్యము పోరాటము, అలాగే మా దేశం మీదకి ఇంకొక దేశం మీదకి వస్తున్నారని ఇంకొక దేశము ముందుగానే వారి మీదకి అటాక్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే మనం క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే ప్రార్థన. అందరి కొరకు ప్రార్థించడం, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ యుద్ధాలు వచ్చాయి, అంతం వచ్చేసింది అని చెప్పి దిగులు పడిపోతూ ఉంటారు. కానీ అప్పుడే అంతం రాదు. ఈ యుద్ధ సమాచారాలు వినాలి. అలాగే మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశం, అక్కడక్కడ భూమి మీద రక్తం పారాలి, అక్కడక్కడ పొగ ఆవమంటాలి, అలాగే భూకంపాలు రావాలి. ఇవన్నీ కూడా బైబిల్లో మనకు స్పష్టంగా తెలియపరిచి ఉంది. కాబట్టి ఆ అంతం వెంటనే రాదు. ఎప్పుడు వస్తుంది అంతం అంటే, కొన్ని వచనాలు మనము లూకా సువార్త కానీ, మత్తయి సువార్త కానీ గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం. చూడండి, ఈ 24వ అధ్యాయము మత్తయి సువార్తలో మనము 6వ వచనం గమనించినట్లయితే, మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన చేసుకోవాలి. అయ్యో ఇలా జరిగిపోయింది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. చివరాఖరికి ఎలాంటి పరిస్థితులు మనకు సంభవిస్తాయో తెలియదు. మన జీవితంలో మనల్ని ప్రార్థన గట్టెక్కిస్తుంది, ప్రార్థన కాపాడుతుంది. కాబట్టి ప్రార్థన చేసేవారి జీవితాల్లో అనేకమైన విజయాలు మనం పొందుకోగలమని చాలా సందర్భాల్లో బైబిల్ చెబుతుంది. కాబట్టి మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవి కాగా అంతము వెంటనే రాదు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చెప్పడం కాదు, సాక్షాత్తు దేవుడే పలికినటువంటి మాటలు. 7వ వచనం చూడండి, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. కాబట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పోతున్నటువంటి పరిస్థితిలో ఇవన్నీ చూడాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. బ్రతికుండగా మనము ప్రభు యొక్క చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ మాట చెప్పాడు కదా దేవుడని గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇవి. 4వ వచనంలో మీరు చూడండి కావాలంటే, 24వ అధ్యాయము 4వ వచనంలో మత్తయి సువార్తలో శిష్యులతో చెప్తున్నాడు, ఎప్పుడు వస్తుంది అంతం ప్రభువా?
అంతం ఎప్పుడు మాకు సంభవిస్తుంది అంటే వారు ఉన్నప్పుడు అంతం రాలేదు. వారు ఆ జీవితం తనువు చాలించి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ రోజుకి కూడా అంతం వస్తుంది, అంతం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంతం? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి దేశమునికి, ప్రతి రాజ్యమునకు సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం వస్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఇంతకుముందు వధింపబడిన గొర్రెపిల్లగాను, తల ఉంచుకొని దీనుడుగాను, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగాను దేవుడుగాని ఈ లోకానికి వచ్చాడు. ఈసారి గర్జించు సింహం వలెను, ఆయన న్యాయము తీర్చే దేవుడుగాను, మనుషులకు ఆయన న్యాయము తీర్చే దేవుడుగాను, న్యాయవంతులైనటువంటి దేవుని బిడ్డలుగా తీర్చబడినటువంటి వారిని పరలోక రాజ్యం తీసుకువెళ్ళేవారుగాను, వెళ్ళే దేవుడుగాను ఆయన రాబోతున్నాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చుట మనం చూస్తాం. ఇది నిజం. అందుకే మనము ఎలాంటి వారి మధ్యలో ఉంటాము అంటే, కడవరి దినాల్లో భయంకరమైనటువంటి జనం, శ్రమలు పాలు చేసే జనం, ద్వేషించే జనం, అలాగే అబద్ధ ప్రవక్తలు, కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే నిజం చెప్పినట్టు ఉంటుంది, కానీ అబద్ధం వాళ్ళు చెప్పేది. ఇవన్నీ ఎవరు చెప్పారంటే యేసు ప్రభు చెప్పారు. మోసపరిచే గుణం ఉంటుంది, మోసపరిచే గుణం, అక్రమము చేసి విస్తరించి వారు అనేకులకి ప్రేమ మాటలు చెప్పే, అంటే ప్రేమతో కూడినటువంటి మాటలు చెప్పే మాటలు చెప్పే పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం ఇవన్నీ గ్రహించి సహించిన వారమైతే, ఓర్చుకున్న వారమైతే, మనం పడుతున్నటువంటి శ్రమలు, మనం పడుతున్నటువంటి కష్టం, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నీ జీవితంలో ఒక పోరాటం అనేది క్రైస్తవుడికి ఉంటుంది. ఆ పోరాటంలో నువ్వు ఉన్నావంటే అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలి. బైబిల్ చెప్తుంది చూడండి, 24వ అధ్యాయము 13వ వచనం, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. కాబట్టి ఎవడైతే అంతం వరకు దేవుని మాటలు విని దాన్ని అర్థం చేసుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ ఒక విశ్వాసము నుండి, దేవుని ప్రేమ నుండి, పవిత్రత యథార్థతల నుండి దూరం కాకుండా దేవునికి ఇష్టంగా జీవిస్తారో వారే రక్షింపబడతారు, వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ శిష్యులకు చెప్తున్నాడు. లూకా సువార్తలో 21వ అధ్యాయం 9వ వచనంలో, మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియుకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదని చెప్పాను. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఒక విషయము, అంతము వెంటనే రాదు. ఒకటి, దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఓర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం సహించాలి. భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితులను ఎదుట జరుగుతున్నా కానీ ఓర్చుకోవాలి. అలాగ ఓర్చుకున్నవాడు అంతం వరకు రక్షింపబడతాడు. ఒకవేళ యుద్ధములు వచ్చాయి, మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యం, నువ్వు జడియకూడదు. ఇవన్నీ జరగవలసినటువంటి కార్యక్రమాలని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. చూడండి, మొన్నటి దినాన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేశారు. శ్రీలంకలో కరువు వచ్చింది. ఇంకా చెప్పాలంటే యుక్రెయిన్ అలాగే రష్యా కనీసం ఒక 2-3 సంవత్సరాల నుంచి యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్ వారు యుద్ధం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కరువు ఉంది. చూడండి, కొన్ని లక్షల మంది ఆకలి చావులతో చనిపోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి భూకంపాలు. మన జపాన్లో భూకంపం, ఇండియాలో భూకంపం, ఇండోనేషియాలో భూకంపం, ఇలాగ ఎన్నో ప్రాంతాల్లో మనం
భూకంపాలు కూడా చూస్తున్నాం. అయితే వాటన్నిటిని ఇవన్నీ కూడా కడవరి దినాల్లో జరగవలసినటువంటి కార్యం. కాబట్టి మనం జడియకూడదని లూకాసు వార్త 24వ అధ్యాయము 9వ వచనం, మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడేకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. కాబట్టి ఈరోజు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే వీటన్నిటినీ దేవుడే నీకు తెలియపరుస్తాడు. దేవుడే నీకు ఒక అవగాహనతో కూడినటువంటి ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం నీకు ఆల్రెడీ ఇచ్చున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితం ఎంతో గొప్పది. అయితే దానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఏంటంటే నీవు ఓర్చుకోవాలి, నీవు సహించాలి, నువ్వు భయపడకూడదు, భీతి చెందకూడదు, అధైర్యపడకూడదు. ఏది కూడా నీ జీవితంలో కూడా ప్రభావితము ఎంత భయంకరంగా చేసినా దానికి నువ్వు లొంగిపోకూడదు, భయపడకూడదు. అప్పుడే ప్రభు నీతో ఉంటాడు, గొప్ప కార్యములు జీవితంలో చేస్తాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే ఆది అంతమునైనటువంటి దేవుడు నిన్ను ఆయన వచ్చినప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, ఇదిగో ఈ యొక్క వాక్యం విన్నటువంటి బిడ్డలను నాయన అంతము అప్పుడే వెంటనే రాదని నాయన నీ వాక్యము సెలవిస్తుంది. నాయన మేము యుద్ధ సమాచారములను, భూకంపములను, భయంకరమైనటువంటి పోరాటములను, ఈ లోకంలో కరువులను మేము చవిచూచినప్పుడు ధైర్యంగా ఉండమని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అలాగా మా జీవితాలను మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.